పిఠాపురంలో మీరు నాకు ఇచ్చిన బలం రాష్ట్రం అంతా తిరిగేలా చేసింది. ఇక్కడ నేను తిరిగినా కానీ మన నాయకులు మీరందరూ కష్టపడ్డా కానీ మీరిచ్చిన విజయం భరోసా నన్ను రాష్ట్రం అంతా తిరగనిచ్చేలా చేస్తుంది. 25కి 21 ఎంపీలు కొట్టగలిగే స్థాయికి ఆ 21 ఎంపీలే ఈ రోజున మనకి ఎన్డీఏ ప్రభుత్వానికి బలంగా నిలబడ్డారు. నా గెలుపే అటు ఇటు ఉండుంటే మిగతా రిజల్ట్ నాకు ఎలా ఉంటే తెలిసేది. కానీ నా గెలుపుని గ్యారంటీ చేశారు. ఇక్కడ నా గెలుపుని గ్యారంటీ చేశారు. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. నామినేషన్ ఆ రోజు క్యాంపెయినింగ్ ప్రక్రియలో అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదు. కనిపించట్లేదా? కొంచెం మీరు మీడియా మీరు కొంచెం కూర్చుంటే వాళ్ళకి కనిపిస్తాం. ముందు మీరు మధ్యలో మీరు కూడా నుంచో కొంచెం వెనక్కి వెళ్ళండి దయచేసి. అన్ని ఒకసారి చేయలేనమ్మా, అన్ని తీసుకోలేండి రిప్రజెంటేషన్స్. అలా కుదరదు. మీకు పంపిస్తాను, మీరు తీసుకోండి. అలా కుదరదు. పాస్ ఆన్ చేయండి. లేదు, సభ మాట్లాడుతున్నాం, మీరు డిస్టర్బ్ చేయొద్దాము. సభ మాట్లాడుతున్నాం, డిస్టర్బ్ చేయండి. ఆ ఫైల్స్ ఏమైనా ఉంటే మీరు ఎవరు తీసుకోండి, పాస్ ఆన్ చేసి తీసుకోండి. మీ అందరికీ కనీసం దయచేసి ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం నేను మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను ఇక్కడికి. నేను ఇక్కడ మీరే గనుక నాకు ఈ విజయం ఇచ్చుండకపోతే, ఆ విజయం తాలూకు లక్షణాలు గనుక మీరు చూపించకుండా కనుక ఉండుంటే రాష్ట్రం మొత్తం తిరిగే శక్తి నాకు వచ్చిండేది కాదు. ఇక్కడ నాకు పిఠాపురం నాకు అంత బలం ఇచ్చింది, రాష్ట్రం మొత్తం తిరిగేలా బలం ఇచ్చింది. పిఠాపురం అనగానే గెలుపు ఖాయం అనిపించింది నాకు. నేను ఒకటే నమ్మాను, మీకు పొద్దున కృష్ణరాజు గారని చెప్పి బీజేపీ నాయకులు అంటా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు గెలవగానే ఇక్కడికి వెంటనే వచ్చింటే బాగుండేది అని. నేను కేవలం ఒక ఎమ్మెల్యేని కాదు, మొత్తం ఎన్డీఏకి అండగా నిలబడ్డ వ్యక్తిని. ఇప్పుడు నా కుటుంబం నన్ను అర్థం చేసుకుంటుంది, నాకు తెలిసి ఎప్పుడు రావు. మొత్తం బాధ్యతలు తీసుకున్నా. నిజంగా చెప్పాలంటే ఇవి పక్క నిమిషం ఫ్యాన్ లేవు, ఏసీలే ఉన్నాయి, ఫ్యాన్లు తీసేసాం, పక్కన పెట్టేశాం. ఇది ఒక్క నిమిషం అంటే నాకు ఒకటే అనిపించింది. పిఠాపురం నేను హైదరాబాద్ లో కూర్చున్నా, అందరూ అనుకుంటున్నారు కదా రిజల్ట్స్ వచ్చిన రోజున నేను ఏం చేస్తుంటానని. రిజల్ట్స్ రోజున నేను ఏం చేస్తుంటే 2014 సంగతి చెప్తా, 2019 సంగతి చెప్తా, 2024 ఎన్నికలు. మాట్లాడనివ్వండి, మీరు ఉండండి, మాట్లాడనివ్వండి. ఫస్ట్ మీరు ఆగండి. ఇది ప్రెస్ మీటా బాబు? ప్రెస్ మీటా? ఇది
ప్రెస్ మీట్లో మాట్లాడొద్దు. మాట్లాడుతున్నాం కదా, సభా సంస్కారమేనా అది? వినాలి అలా అలా కుదరదు. విను 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 అలా కుదరదు. సభా సంస్కారం కాదు అది. సభా సంస్కారం కాదు. వినాలి మాట. ఏది సభకి, ఏది సభ? వినండి ఒక నిమిషం. ఏది సభ, ఏది అభినందన సభ? అది మాట్లాడకపోతే ఎట్లా? అది వినిపించకపోతే ఎట్లా? ఏదైనా కానీ, ఎవరైనా కానీ, ఏ పార్టీ అని కాదు, ఏ పార్టీ అని కాదు, దేనికి ఆవేశాలు? దేనికి కృతజ్ఞతలు? వినండి వినండి బాబు, బాబు ఒక నిమిషం బాబా, ఆగండి. ఇది ముందస్తుగా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాం. సమస్య ఏమైపోయిందంటే పవన్ కళ్యాణ్ అనగానే అందరికీ అలుసు చులకన అయిపోయింది. చెప్తున్నా అంటే వీళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలంటే జగన్ లాంటి నాయకుడు రైట్ అనిపిస్తాడు. ఒకసారి ఇంటర్వ్యూలు ఇవ్వడం, మాట్లాడితే కొడతాడు, బెదిరిస్తాడు. వాళ్ళ దగ్గర భయంగా ఉంటారు, వాళ్ళ దగ్గర బలంగా ఉంటారు. ఇట్లా చేతులు కట్టుకుని కూర్చుంటారు. మనం ప్రేమగా ఉంటాం కదా, గుండె విప్పి మాట్లాడతాం కదా, అందుకని చులకన. అందుకని దయచేసి అందరూ కూడా, నేను చాలా గట్టి అని గుర్తుపెట్టుకోండి. భయాలు లేవు నాకు. ఎంత మొండివాడినో, ఎంత పట్టు పడితే వదలను గుర్తుపెట్టుకోండి. అందుకని నాతో మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడాను. గుండెల్లో పెట్టుకొని మర్యాద ఇస్తాను. గుండెల్లో పెట్టుకొని నియమాలు పాటిస్తాం, ప్రోటోకాల్స్ పాటిస్తాం. కానీ అలుసుగా తీసుకుంటే మటుకు నేను అంత తేలిగ్గా తీసుకున్నాను. ఎందుకంటే నేను ఒక వ్యవస్థని నడపాల్సిన వాడిని. ఒక వ్యవస్థను నడపాల్సిన కొన్నిసార్లు నేను గట్టిగా ఉండక తప్పదు. నాకు ఇష్టం ఉందా లేదా అని కాదు, గట్టిగా ఉండక తప్పదు. నేను మీకు మాట ఇచ్చాను, లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉంటుందని చెప్పాను. ఆయన చెప్పిన బాధ నాకు అర్థమవుతా ఉంది. అట్రాసిటీ కేసుల గురించి ఏమంటారని. అది ఖచ్చితంగా అది ఉమ్మడి మనకి తెలుగుదేశం నాయకులు ఇచ్చిన ప్రణాళిక. అది కూటమి తీసుకుంది, ఖచ్చితంగా చేస్తాం అది. కానీ ఇది ఆ సందర్భం కాదు. ఇది జనవాణి కార్యక్రమం కాదు. ఇది మాట్లాడటానికి ఇది ఆత్మీయ సభ. ఇది ఆత్మీయ సభని ఆత్మీయ సభగానే మాట్లాడుకుందాం. మీకు ఎందుకు ఇక్కడికి ఆసీనులయ్యానంటే, మీ అందరూ ఇక్కడ ఆసీనులైనందుకు గుండెల లోతుల నుంచి మీకు చెప్తున్నాను. మీరే కనుక లేకపోతే పిఠాపురం ప్రజలు, పిఠాపురం జనసేన నాయకులు, పిఠాపురం ప్రజలు, మనకి కూటమి నాయకులు బలంగా గనక నిలబడకుండా, ఒక్క ఏకపక్షాన మనం బలంగా పోరాటం చేయకుండా ఉండుంటే ఈరోజు రాష్ట్రం రిజల్ట్స్, ఫలితాలు వేరేలాగా ఉండే. మీరు ఇచ్చారు బలం. నేను ఒకటే అనుకున్నా, గెలిస్తే నన్ను పిఠాపురం గెలిపించాలి. లేదు అంటే నేను ఒకటే అనుకున్నా, పాలిటిక్స్ నుంచి వెళ్ళడానికి కాదు, నేను మటుకు కూర్చోబెట్టి ఆల్మోస్ట్ ఒక బలమైన, ఇంకా ఎప్పుడు పోటీ చేస్తాను లేదు నాకు తెలియదు, ఆ స్థాయికి వచ్చేసాను. నేనేంటంటే పోటీ చేయడానికి, పదవులు అనిపించడానికి నేనేమనుకున్నానంటే, నా దేశం నాకు దేశభక్తినిచ్చింది, నా సమాజం నాకు బాధ్యతనిచ్చింది. నేను దీనికోసం పని చేస్తా. నాకు అవసరం లేదు ఇవన్నీ, కానీ తిట్లు తింటా. ఎందుకంటే నా దేశం మీద నాకు అంత పిచ్చి. నాకు నా బాధ్యత. మన సభలో మీరు చూశారు, అసెంబ్లీలో ఏం మాట్లాడాను నేను నా పార్టీ గురించి మాట్లాడలా. ఏ నేల అయితే, ఎవరి బలిదానం మీదైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో, పొట్టి శ్రీరాములు గారికి ఆయన గుర్తు తెచ్చుకునే మాట్లాడాను. ఏ ముఖ్యమంత్రి ఈరోజు కూర్చున్నా, గతంలో కూర్చొని ఉన్నా, దానికి మూలకారకుడు ఎవడు? పొట్టి శ్రీరాములు. ఆయనే లేకపోతే, ఆయనే బలిదానం లేకపోతే మనకి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అనేది ఉండేది కాదు. సో నేను ఉన్నది దేనికి అంటే, ఇంతమంది గొప్ప మహానుభావులు ఉన్నారు. నేను అన్నా క్యాంటీన్లతో మాట్లాడి ఒకటే అడిగాను, అన్నా గారి క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు రావాలి.
అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నప్పుడు దాంట్లో కొంత భాగం డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా ఉంటాయి. దేనికి పెట్టుకోవాలి డొక్కా సీతమ్మ గారి? ఎందుకంటే అసలు మనకి ఈ రోజున ఒక పూట భోజనం పెట్టడానికి హోటల్లో పెట్టేయచ్చు, కొని పెట్టేయచ్చు. ఆ రోజుల్లో కట్టెలతో వండాలి, వర్షాలు. అలాంటి సమయంలో ఆవిడ కూర్చొని అమ్మ సీతమ్మ ఆకలి అంటే కూర్చోబెట్టి అన్నం వండి పంపించే, లంకల దగ్గరికి వెళ్ళి కూడా ఆవిడ చేసేదంటే, అలాంటి విలువలున్న మనుషులు మనం గుర్తు తెచ్చుకోకపోతే సమాజం విచ్ఛిన్నమైపోతుంది. సో నాకు పిఠాపురం నాకు నిజంగా కొన్ని 2009 నుంచి నన్ను అడుగుతా ఉన్నారు, మీకు నిలబడతామంటే నాకు నిజంగా నాకు చెప్పాలి ఎక్కడి నుంచి పోటీ చేయాలి. నాకు పోరాటం చేయడం ఒకటి తెలుసు. నాకు దాంట్లో గెలుపులు ఉంటాయి, ఓటములు ఉంటాయి, లేదంటే పదవులు ఉంటాయి, నాకేం తెలియదు. నాకేంటంటే ఏడుస్తున్న మనిషి కోసం నా వంతు ఎంత నేను కృషి చేయగలను, ఎంత నిలబడగలను, ఇంతే నా థాట్. దశాబ్దంన్నర నలిగిపోయా. నేను మీకేం చెప్పాను, రాగానే మీకు ఇందా చెప్తా ఉన్నాను, నేను ఓటమి చూసిన వాడిని. నేను ఒక సినిమా రంగంలో పీక్లో ఉండి నాకు పాలిటిక్స్ రావాల్సిన అవసరం లేదు. కానీ నాకేమనిపించిందంటే, చదువుకున్న చదువు విజ్ఞానం బాధ్యతనిచ్చింది. నువ్వు పొట్టి శ్రీరాములు గారి త్యాగం మీద నువ్వు జీవితాన్ని గడిపేసి, స్వాతంత్ర సమరయోధులు త్యాగం వల్ల నువ్వు జీవితాన్ని గడిపేసి నువ్వేమి తిరిగి సమాజానికి ఇవ్వనంటే నీకు కుదరదు. అది నా అంతరాత్మ చంపేసిందని. దానికోసం వచ్చాను రాజకీయాల్లోకి. పదవి రావచ్చు, రాకపోవచ్చు, గెలవచ్చు, ఓడిపోవచ్చు. ఈరోజు గెలవచ్చు, కానీ నాకు ఈ రోజున ఉప ముఖ్యమంత్రి కావచ్చు. కానీ నేను ఎప్పుడు ఒకటే మనిషిని, ఓడినా గెలిచినా పదవి ఉన్నా లేకపోయినా నేను ఒకటే వ్యక్తి. అది మారదు. 2014లో కూటమి గెలిచినప్పుడు నేనేం ఆశించలేదు. అందరి కోసం పనిచేసి పెట్టాను. రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు అనుకున్నాను. ఆ తర్వాత మీకు పర్యావసనాలు తెలుసు. 2019లో ఒంటరిగా పోటీ చేశాం, నలిగాం, ముందుకెళ్ళాం, నిలబడ్డాం. 2024కి ఎలక్షన్ రిజల్ట్స్ వస్తా ఉన్నాయి. మీరు మాట్లాడతారా? మైక్ ఇచ్చానా? కొంచెం మీరు రైట్ సైడ్ దయచేసి కొంచెం మీరు మౌనం పాటించండి. ఎందుకంటే మీరు మాట్లాడుకునే కడిగితే మైక్ ఇస్తాను, నేను కూడా వింటాను. మైక్ పంపించాడు ఏనండి. నువ్వు కోపడు, నువ్వు శాంతించి చెప్తా నా మాట. ఎంతసేపు గొడవలు పడతాం, ఎంతసేపు తిట్టుకుంటాం, ఎంతసేపు కొట్లాడుకుంటాం. అరే ప్రేమగా ఉండదు కొంతసేపు. 2024లో మొన్న ఎన్నికలప్పుడు నేను ఆలోచిస్తున్నాను, రిజల్ట్స్ చూడాలా వద్దా, నాకు పిఠాపురం నన్ను గెలిపిస్తా లేదా, ఓకే ఏం లేదు. నేను అనుకుంటున్నా, ఓడిపోయినప్పుడు నేను ఆ రోజు కూడా టీవీలు చూడలే. నేను ఒకటే పెట్టుకున్నా, నిజంగా ఇరిటేట్ చేస్తున్నాం ఇక్కడ, ప్లీజ్ మీరు దయచేసి మీరే, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఎయిదర్ యూ స్టే ఆర్ లీవ్. మీరే తప్పది మాట్లాడద్దు. ఎవరో తెలియదు నాకు. అక్కడ బయటికి వెళ్ళిపోండి ప్లీజ్. తప్పది. ఎవరు అక్కడ కింద పంపించండి బయటికి, ప్లీజ్ సెండ్ దెమ్ అవుట్. ఓకే వదిలేండి. నేను ఉన్నాను కదా, నేను సాగండి. ఓకే దయచేసి కూర్చోండి. ఓకే దయచేసి కూర్చోండి. ఏదర్ యూ మెయింటైన్ సైలెన్స్ ఆర్ ప్లీజ్. ఓకే మా దయచేసి ఓకే వదిలేండి. 2000 నాకు రిజల్ట్స్ టీవీలో చూడాలా లేదా నేను కూర్చొని ఆలోచిస్తా ఉన్నా. నాకేమనిపించిందంటే, కూటమి అఖండ మెజారిటీతో గెలవబోతున్నది నాకు అర్థమైంది, నాకు తెలుసు. నేనన్నా నేను ఏమి టీవీ చూడను, నేను ఒక్కడిని కూర్చున్నా, ఏదో పుస్తకం చదువుకుంటా ఉన్నా. ఎవరన్నా సరే వచ్చి నాకు చెప్పండి, మనం కూటమి గెలిచింది, జనసేన మొత్తం అన్ని స్థానాలు గెలిచింది, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచాడు. ఈరోజు ఇది చెప్పండి.
నేను చూడలా. ఎందుకు చూడలేదంటే నేను నా మనసుకి ఎట్లాంటి సంకేతాలు నేను పంపదలుచుకోలే, టెన్షన్ పడదలుచుకోలే. నాకు అనిపించింది నా కర్మ నేను బాగా చేశాను, నా బాధ్యత నేను సరిగ్గా నిర్వర్తించా. వెనకడుగు ఇలా నిలబడ్డా. భగవంతుడు నా చేతులు ఏదిస్తే అదే అనుకున్నాను, కానీ అఖండ విజయం ఇచ్చాడు భగవంతుడు.